పెట్టండి. మేము 10 మంది వచ్చామండి. సేవ చేసుకున్నాక చాలా బాగుందండి. సేవ ఇంతకుముందు కూడా నేను చేశానండి. వీళ్ళందరూ కొట్టు మళ్ళీ నేను వచ్చానండి. చాలా ఆనందంగా ఉందండి. తిన్నాము అంటే ఆది చేసుకు వచ్చారండి. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు కనిపించారండి. తర్వాత కుమారస్వామి గారు బాగానే వచ్చిందండి. ఎందుకంటే మరి చెప్పడానికి కొంచెం వచ్చిందండి, చెప్పలేదు. ఓం నమో నారాయణయ్య. ఓం నమో నారాయణ గురుగారు చెప్పేటండి సేవ కోసం. సేవ మొదటి రోజు ధ్యానంలో తెల్లని దీపం కనిపిస్తుందండి. దీపం వత్తు మొత్తం అంతా తెల్లకాంతిలో ఉందండి. తర్వాత రోజు ఎర్రగా గులాబీ రంగు ఎత్తుకుంటూ మొత్తం అంతా లాగబెట్టినట్టు కనిపిస్తుంది. 3వ రోజు అలాగే ఎరుపు పచ్చ లైట్ పచ్చలు కనిపించింది. తర్వాత రోజు చేతులు బరువు ఎక్కడం అనిపిస్తుందండి. తర్వాత రోజు చేతులు బరువు ఎక్కి ఏదో శక్తి ప్రవహించినట్టు అయ్యి ఒళ్ళు తేలికనిపించి అనిపించింది. ఓం నమో నారాయణయ్య గురుగారు. మన చింతట నాకు మొదటి రోజు అండి మన లక్ష్మీనరసింహస్వామి గారు కనిపించారండి. అమ్మవారు నుదురుని కళ్ళు బొట్టు కనిపించిందండి. పూర్ణిమ రోజు నడవకు కనిపించిందండి. నారాయణ అసలు నేను సేవకు వద్దామని అనుకోలేదు. ఫస్ట్ రోజు చాలా నీరసంగా ఉండి రాకపోవచ్చు అనుకున్నాను నేను. కానీ ఒక రోజు వచ్చాక ఇంకొక రోజు కూడా మానకుండా ఈ రోజు వరకు వచ్చాను. అలాగా స్వామివారి దర్శనం అయ్యింది. ఆంజనేయ స్వామి దర్శనం, వినాయకుడి వారి దర్శనం, అమ్మవారి బొట్టు ఒకటి కనిపించి కళ్ళు కనిపించి నవ్వునట్టుగా రోజుకొక దర్శనం చాలా బాగా జరిగింది. ఓం నమో నారాయణ గురువు గారు. నాకు ఫస్ట్ రోజు ఎర్రగా కనిపించిందండి. తర్వాత శివలింగం కనిపించిందండి. తర్వాత తెల్లగా దారి వచ్చినట్టు స్వామివారికి అభిషేకం చేసినట్టు అనిపించిందండి. ఓం నమో నారాయణ గురుగారు. మాకు ఫస్ట్ రోజు అమ్మ రంగులు మెరుపుల కింద కనిపించిందండి. తర్వాత లోన మండపం, స్వామివారి మండపం కనిపించిందండి. తర్వాత ఈ రోజు అదే తులసిపాటికి బొట్లెట్టేవండి, అదే కనిపించిందండి నాకు ఈ రోజు. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. నేను ఈరోజు వచ్చేది చదవకండి. నాకు ఈ సమయంలో రాకపోయాను. ఈరోజు వచ్చాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. సేవ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ రోజు అంటే అసలు చాలా ఎర్రతనంగా తెల్లగా అలా కనిపించింది. పక్షులు కనిపించాయి. తర్వాత అప్పుడు అమ్మవారు కనిపించారండి.